ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో ఓవరాల్‌గా సార్ స్ట్రెస్ అనే ఫ్యాక్టర్, ఇన్సామ్నియా ఇవన్నీ ఎంతవరకు హార్ట్ హెల్త్‌ని డ్యామేజ్ చేస్తాయి? ఇన్సోమ్నియా మీరు చెప్తే అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా కామన్గా స్నోరింగ్ అంటాం కదా. సో పీపుల్ హూ హ్యావ్ స్నోరింగ్ హూ డోంట్ స్లీప్ ప్రాపర్లీ ఆర్ నిజంగానే స్ట్రెస్ వల్ల నిద్రపోలేదు, వీళ్ళందరికీ ఇన్ఫ్లమేషన్ బాడీలో కొద్దిగా ఎక్కువ ఉంటుంది. సో ఆల్రెడీ వీళ్ళకి ఏదైనా బ్లాక్ ఉంటే, ఇన్ కేస్ ఒక 10% 20% బ్లాక్ ఉంటే అది సడన్గా రప్చర్ అయ్యి 100% రావడానికి అవకాశం వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. సో స్ట్రెస్ కాసెస్ ఇన్ఫ్లమేషన్. సో మనం చేయాల్సింది నాట్ ఓన్లీ ఫిజికల్ స్ట్రెస్, ఎమోషనల్ స్ట్రెస్ కూడా మనం తగ్గించుకోవాలి ఓవరాల్గా. బికాస్ ద మిడిల్ ఏజ్ ఇప్పుడు మేము చూసే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ హార్ట్ అటాక్ నౌ ఇంక్రీజింగ్ బిట్వీన్ 30 to 40 years of age. Above 70, 65, if somebody something happens to them in the family, వాళ్ళకి ఓన్లీ ఎమోషనల్ ప్రాబ్లమే ఉంటుంది, ఫినాన్షియల్గా పెద్ద ఇష్యూ ఉండదు. బట్ అ పర్సన్ అట్ బిట్వీన్ 30 to 40 వాళ్ళకి ఏమైనా అయిందనుకోండి, దర్ బికమ్స్ టూ ప్రాబ్లమ్స్, నాట్ ఓన్లీ ఎమోషనల్, ఫినాన్షియలీ దెర్ ఇస్ ఎ బిగ్ బర్డన్. అండ్ పైన ఉండేవాళ్ళు, వాళ్ళ కింద ఉండేవాళ్ళు, వాళ్ళతోటి ఉండేవాళ్ళు. సో దెర్ ఇస్ ఎ బిగ్ ఫ్యామిలీస్ ఇన్వాల్వ్. సో ఎస్పెషలీ వాట్ ఐ టెల్ టు యంగ్స్టర్స్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్మోకింగ్ని స్టాప్ చేయాలా, హెల్దీ లైఫ్ స్టైల్ని అడాప్ట్ చేసుకోవాలి. హెల్దీ లైఫ్ స్టైల్ అంటే డైలీ హాఫ్ అన్ అవర్ 30 to 45 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, రన్నింగ్ ఆర్ జాగింగ్. అంటే వాకింగ్ ఎలా చేయాలో తెలుసా? మనం ఎలా వాకింగ్ చేస్తాము, పాటలు పాడుకొని వాకింగ్ చేస్తాం, అది కాదు వాకింగ్. మీరు బ్రిస్క్ వాకింగ్ చేసేటప్పుడు మీరు మాట్లాడగలగాల, పక్కన వాళ్ళకి అర్థమవుతుంది బట్ అంత క్లియర్గా అర్థం కాదు. దాట్ ఈస్ కాల్డ్ బ్రిస్క్ వాకింగ్. అది బ్రిస్క్ వాకింగ్. మీరు జాగింగ్ చేశారనుకోండి, మీరు పాటలు పాడలేరు, పాడితే కూడా వాళ్ళకి అర్థం కాదు. బట్ మనం ఎట్లా వాకింగ్ చేస్తాం, పాటలు పాడుకొని వాకింగ్ చేస్తాం. అది ఓల్డ్ పీపుల్కి జస్ట్ జాయింట్ ఫిట్గా ఉండడానికి చేసేది. యంగ్ పీపుల్ డెఫినెట్లీ దే షుడ్ వాక్ ఫాస్టర్. అంటే మీరు మాట్లాడితే పక్కన వాళ్ళకి క్లియర్గా అర్థం కాదు, అట్టంటే మీరు కరెక్ట్గా వాక్ చేస్తున్నట్టు, అంత స్పీడ్లో వాక్ చేస్తున్నట్టు. 30 to 45 minutes per day. లాట్ ఆఫ్ వెజిటబుల్స్, లాట్ ఆఫ్ ప్రోటీన్స్, రెడ్యూస్ ద రైస్, రెడ్యూస్ ద సాల్ట్, వైట్ షుగర్ తగ్గించాలా, బెల్లం తగ్గించాలా, ఉప్పు తగ్గించాలా, సో దట్ బీపీ విల్ కమ్ డౌన్. ఓవరాల్ ఈ బ్యాలెన్స్గా మనం తిన్నామనుకోండి, డెఫినెట్గా హార్ట్ అటాక్ రావడానికి ఛాన్స్ చాలా చాలా తక్కువ. డాక్టర్ వినోద్ కుమార్ గారు వెరీ వెరీ యూస్ఫుల్ ప్రాక్టికల్ అడ్వైస్ ఇచ్చారు ఇవాళ. ఐ థింక్ తప్పకుండా ఈ టెస్ట్లు చేయించుకుంటూ చాలామంది వాళ్ళ హార్ట్ హెల్త్ని ఒకసారి పరీక్షించుకుని రూల్ అవుట్ చేసుకోవడం చాలా ఉత్తమం. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ. నమస్తే.